ప్రభునామనకు ఘనత కలుగును గాక. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగును ప్రభువును సేవించుతున్నో మీకే తెలియను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నాము పౌలు భక్తుడు సంఘస్థులతో చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన మిలేతు నుండి ఎఫెసుకు వచ్చి వర్తమానం పంపించి పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తన ఆత్మీయ జీవితమును గురించి తను ఎలా నడుచుకున్నాడో, తను ఎలా ముందుకు పోతున్నాడో అనేది వాళ్ళకు తెలియపరిచాడు. అంత మటుకే కాదు, మీరు ఎలాగా ముందుకు పోవాలో అనేది వాళ్ళకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, మరి ఏది దాచుకొనక బహిరంగాను ఇంటింటనో మీకు తెలియను, నాకు ఏమేమి ప్రయోజనకరమైనది ఉన్నదో అవన్నీ మీకు తెలియపరచానని చెప్పుకుంటున్నాడు. బోధించచ్చు మీ దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలేనని యూదులను గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుండినో ఇదందయూ మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నదని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇన్ని శ్రమలు ఆయనకి వస్తుందని తెలిసినప్పటికీ, ఇన్ని కష్టాల్లో ఆయన ఉన్నాడని తెలుసుకున్నప్పటికీ ఆయన తన పరిచర్య మార్గం నుంచి వెనక్కు తిరగలేదు. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలేనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన గలతీలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, నేను ప్రభు కోసమే జీవిస్తున్నానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11లో మనం గమనిస్తే, ఏ విధం చేతనైనను పునరుత్థాన బలము నాకు కలగవలెనని అందు నిమిత్తమై నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. నాకు ఏమేమి లాభకరంగా ఉంటుందో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని విడిచిపెట్టి వెనకున్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ముందుకు సాగుతున్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. ఇంక మీదట జీవించేవాడను నేనుగాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని ఖచ్చితమైనటువంటి సంపూర్ణమైన సమర్పణ గురించి ఆయన చెప్తూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకు కూడా దేవుడు ఆత్మీయ జీవితం ఇచ్చి ఉన్నాడు. మన పరిస్థితి ఏమిటి? పౌలు భక్తుని వలె సమర్పణతో ప్రతిష్ఠతో మనం పరిచర్య చేయగలుగుతున్నామా? మనకి ఏమైనా కొంచెం ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు వస్తే మనం వెనుకబడిపోతున్నాం. మాకు సహాయం చేయలేదు ఎవరు. మనుషుల మీద నేరం వేస్తాము, దేవుని మీద నేరం వేస్తాము, విసుక్కుంటాము, సణుక్కుంటాము, కొనుక్కుంటాం. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ఇక మీదట బ్రతుకుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, దేవుని దగ్గర ఉంటాను అని ఎంతో సంతోషంతో ఆయన చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా మనం పరిశోధించుకోవాలి. మనం ఈ లోకంలో దేని వైపైనా తిరుగుతున్నామా? యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ అందరూ ప్రభుని సమానంగా వెంబడించలేకపోయారు. ఒక్క యూదా ఇస్కరియోతును గురించి మనం గమనించినట్లయితే, ఆయన నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు ఆయన చెప్పలేకపోయాడు. ఆయన ధనాన్ని ఆపేక్షించాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం ఏమని చూస్తున్నామంటే, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, కొందరు దాన్ని ఆపేక్షించి తలపడ్డారని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము ఎప్పుడైతే మనకు ధనాపేక్ష లేదా లోక సంబంధమైన ఏ కోరికలైనా మనలోకి వచ్చేస్తుందో మనం దేవుని విడిచిపెట్టేస్తాం, దేవుని మర్చిపోతాము, దేవుని కొరకు జీవించాలనే విషయం మర్చిపోతాం. చూడండి, యూదా ఇస్కరియోతు ధనాన్ని ప్రేమించి ఆఖరికి యేసు ప్రభునే 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. కానీ తాను ఏమీ పొందింది లేదు. తర్వాత చివరిలో పోయి తన తప్పు తెలుసుకున్నాడు, కానీ ప్రభు దగ్గర క్షమాపణ పొందలేకపోయాడు. పోయి విడిపెట్టుకొని సత్యను అని మనం చూస్తున్నాం. తన ప్రాణం తానే తీసేసుకున్నాడు. దేవుని యొక్క కృపకి యోగుడు కాలేకపోయాడు. మిగతా 11 మంది శిష్యులు కూడా దేవుని కొరకు వారు చనిపోయారు, కానీ దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు. దేవుని రాజ్యంలో వారికి గొప్ప స్థానము పొందుకునేదానికి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి ఈ రెండు విధాలమైనటువంటి జీవితం మనం చూస్తున్నాం. మనం దేని వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నామా? లోక సంబంధమైన వాటి వైపు చూస్తున్నాం? లేకపోతే నేను యేసు ప్రభు కొరకు జీవించాలి, ఒక సాక్షిగా ఉండాలని ఆలోచన, తలంపు, జ్ఞానం మనకు కలిగి ఉందా లేదా?
ఒకసారి మనల గురించి కూడా పరీక్ష చేసుకోవడానికి దేవుడు ఈ వాక్యము మన ముందు ఉంచి ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏదేది లాభకరంగా ఉందా, నేను ఏది దాచుకొనలేదు, ఎండిండా మీకు బోధిస్తూ సంఘములో సమాజంలో నేను వాక్యం మీకు బోధిస్తూ మీకు దేవుని వైపు మిమ్మల్ని నడిపించాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా దేవుని వైపు తిరిగి దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తే నిత్య జీవంలో మనకు నిత్యము స్థానం ఉంటుందనే విషయం మర్చిపోకుండా దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, పౌలు భక్తుని యొక్క జీవితం మా ఎదుట ఉంచావు నాయన. యూదా ఇస్కరియోతు యొక్క జీవితం కూడా మా ఎదుట ఉంచావు. మేము నీ కొరకు జీవించడానికి మీరు ఆశపడుతున్నారు, అందుకే మమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. అటు ఆత్మీయ జీవితం కలిగి మేము నిత్య జీవంలో ప్రవేశించినట్టుగా మాకందరికీ సహాయం చేయమని, మేము మధ్యలోనే ఆగిపోక, పడిపోక, పతనమైపోక నీ కొరకు సాక్షార్థమైన జీవితం జీవించినట్టుగా మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.